కుత్బుల్లాపూర్ పరిధిలో సంచలనం సృష్టించిన వృద్ధ మహిళ హత్య కేసును దుండిగల్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. సీసీ కెమెరాల ద్వారా అనుమానితుల కదలికలను గమనించిన పోలీసులు కవితను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు సుశీలమ్మ ఇంట్లో గతంలో పనిచేసిన కవిత అనే మహిళే హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. సుశీలమ్మకు కళ్ళు తాగించి మద్యం మత్తులో చెవి కమ్మలు, ముక్కుపుడక దొంగిలించేందుకు హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. బంగారం కోసమే హత్య చేసినట్లు నిందితురాలు కవిత ఒప్పుకున్నట్లు ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు. ముందుగా సోఫాకి ఉండే చెక్కకి తలని బలంగా కొట్టి తర్వాత బండరాయితో దాడి చేసిన కవిత అప్పటికి చనిపోలేదని, దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు ఏసీపీ తెలిపారు. శ్రీకాకుళంలో ఒక ఇంట్లో మర్డర్ జరిగిందని చెప్పి సమాచారం రాగా వెంటనే మా ఇన్స్పెక్టర్ గారు అందరూ కలిసిపోయి చూసేసరికి సుమారుగా 80 సంవత్సరాలు వస్తున్నటువంటి సుశీలమ్మ అని చెప్పేసి తన సొంత ఇంట్లో ఒకతే మర్డర్ చేయబడి సోఫా పైన పడుకొని పడినది. అదే రోజు సాయంత్రం 7:30 గంటలకు కేసు రిజిస్టర్ చేసినాము. ఆ తర్వాత విచారించిన తర్వాత ఏ విధంగా మర్డర్ అని చెప్పేసి అని తెలుసుకొనగా గత నెల రోజుల నుంచి ఎవరైతే పని ఇచ్చినారో వాళ్ళ ఇంట్లో ఒక బాత్రూమ్ పని అవుతుంది ఇంట్లోనే. ఆ ఇంట్లో పని కోసం వచ్చినటువంటి కవిత అని చెప్పేసి అని ఆమె నేటివ్ ఆఫ్ మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా జోగిపేట దగ్గర పోతురెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి మహిళ. ఈమెతో పరిచయం పెంచుకుని పనిచేస్తున్నప్పుడు రోజు ఆమెతో కలిసిమెలిసి ఉండటము, మంచిగా మాట్లాడుకోవటము, నమ్మకం వచ్చిన తర్వాత ఈ మొక్కతే ఉంటుంది ఇంటి దగ్గర. అమ్మతో పడ్డ వాళ్ళ మనవడు ఉంటాడు. తను ఉదయం ఉద్యోగానికి పోయి సాయంత్రం వస్తుంటాడు. అది మనసులో పెట్టుకుని మొక్కతే ఉంటుంది. ఆమె పైన ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా దొంగిలించుకోవాలని చెప్పేసి ఉపాయం చేసుకొని అందులో భాగంగా మొన్న మధ్యాహ్నం 1 గంటలకు ప్లాన్ చేసుకొని సాయంత్రం లోపల కళ్ళు దాగొచ్చేసి బాగా పక్కకు పోయి కళ్ళు దాగొచ్చేసి ఆ పెద్ద మనిషిని మాయమాటలు చెప్పి ఆమె కూడా కొంచెం కళ్ళు ఇచ్చేసి ముందు తలను గోడకేసి గుద్దింది. అయినా కూడా కదులుతుండేసరికి ఆ వేలు వింగరం తీసుకునేటప్పుడు కదులు స్ప్రో వచ్చేసరికి మళ్ళీ పక్కన ఇంకొక రాయి తీసుకొని వచ్చేసి రాయితో తలబలు కొట్టేసి ఆమెను చచ్చిపోయిన తర్వాత మెడ మీద ఉన్నటువంటి రెవింగ్ చెవిపొద్దులు కూడా చెవిదిద్దులు తీసుకొని పోయి ఒక మార్వాడి షాపులో కుదబెట్టడం జరిగింది. ఆమెను 24 గంటల లోపలనే మా దుండిగల్ పోలీస్ ఇన్స్పెక్టర్ సతీష్, బాలరెడ్డి అండ్ సిసిఎస్ శ్యామ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ దాల్నాయుడు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ అండ్ వాళ్ళ ఎస్ఐలు అందరూ కలిసి కూడా మర్డర్ జరిగిన తర్వాత 24 గంటల లోపలనే ఈ కేసు ఛేదించి మా వాళ్ళ నేరస్తులను పట్టుకోవడం జరిగింది.